మటంచెరులోని మంజీరా పాఠశాలలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంజీరా స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్ పాల్గొని బోనాల ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను జరుపుకుంటారని, బోనం అనగా భోజనమని అర్థమని, ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళ్తారని, అమ్మవారిని బోనంతో ఒడిబియ్యం, చీరె, సారెలను అమ్మవారికి అందించి పూజిస్తారన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా తమ సంస్కృతి, ఆచార సంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి రేవతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకొని మంజీరా విద్యా సంస్థలు, విస్నాపూర్ ముత్తంగిలోని మంజీరా పిరమిడ్ స్కూల్, మంజీరా హై స్కూల్, మంజీరా లిటిల్ బుద్ధా స్కూల్, సిబిఎస్ఈ స్కూల్ అండ్ మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బోనాలు తీసుకురావడం జరిగింది. ఇది ఒక తెలంగాణ ఫెస్టివల్ కింద మనం సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెలబ్రేషన్లో అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేసి బోనాలు తయారు చేయడం, బోనాల యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. బోనము అంటే భోజనం అనేటటువంటి సాంప్రదాయం. ఎందుకంటే అమ్మవారికి తొలి బోనం తీయడం, వల్ల మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, పిల్లలకు చక్కటి చదువు రావాలని, పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని. ఎందుకంటే కరోనా తర్వాత చాలా ఇబ్బందులకు గురైపోయి పిల్లలు కూడా క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడడం జరిగింది. ఇవన్నీ పోయి
మళ్ళా యథావిధంగా పిల్లల్లో ఒక మంచి మనోధైర్యం రావాలని, మంచి క్రమశిక్షణ రావాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ బోనాల్లో మేనేజ్మెంట్ తరఫున రేవతి మేడం గారు, తర్వాత మా స్టాఫ్, అన్ని స్కూళ్ళ స్టాఫ్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. విద్యార్థులతో సహా తల్లిదండ్రులు కూడా చాలామంది ముందుకు వచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం జరిగింది. అందరికీ కూడా మరొక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.